महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वसाक्षियगु పరబ్రహ్మస్వరూపుడైనటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. ఈరోజు మనం పైంగలోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తును మనం వినబోతున్నాం. సదేవ సౌమ్యేదమగ్ర అసీత్తు తన్నిత్యముక్తమక్రియం సత్యజ్ఞానానందం పరిపూర్ణం సనాతనమేకమేవాద్వితీయం బ్రహ్మ. ఈ సృష్టికి పూర్వము పరబ్రహ్మస్వరూపము ఎలా ఉండేదో సృష్టి కాలములో కూడా అది అలాగే ఉంది. ఈ సృష్టి మరలా కాలగర్భములో సమూలంగా కలిసిపోయిన తరువాత కూడా ఆ పరబ్రహ్మస్వరూపము అలాగే ఉంటుంది. అనగా ఈ త్రికాలములయందు మార్పులు చెందకుండా ఉన్న స్వరూపమునకు పరబ్రహ్మమని పేరు. ఈ సృష్టి స్థితి లయములకు కారణము మాయయే. మాయ అనగా ఉత్పత్తికొచ్చునది, స్థితికాలములో కనబడినట్లు భ్రాంతి స్వరూపమై విహరించునది, లయకాలములో అదృశ్యమైపోవునది. అందుకని ఇక్కడ సత్యజ్ఞానానందం పరిపూర్ణం సనాతనమేకమేవ ద్వితీయం బ్రహ్మ. బ్రహ్మము రెండుగా లేదు, అది ఏకస్వరూపమై ఉన్నది, ఆద్యంతరహితమై ఉన్నది, అది సర్వము అయి ఉన్నది. అది అంతటా అన్నిట అన్ని కాలములయందు అన్ని దేహములయందు అంతటా వ్యాపించి ఉండి కూడా దేనితోనూ భౌతిక సంబంధములు లేకుండా సాక్షిగా ఉన్నది అని చెబుతూ ఇంకా ఇలా అంటున్నాడు. మరి అటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని జీవుడు గుర్తించలేకపోవడం చేత జీవునికి బంధం ఏర్పడుతూ ఉంది అని చెప్తాడు. అనగా సనాతనమైనది, సత్యమని చెప్పబడునది, సర్వ వేదములు సూచించునది, వేదములకు ఆధారమైనది, ధర్మామృతమైనటువంటిది, జీవులకు ముక్తి స్వరూపమైనది, శాశ్వత సుఖాన్ని అందించదగినటువంటి ఆ పరబ్రహ్మస్వరూపాన్ని జీవులు పొందలేకపోవడమే కాకుండా వారి వారి అభిప్రాయాల ప్రకారము ప్రవర్తించే జీవులకు అనేక శరీరాలను ధరించి అనేక దుఃఖములను అనుభవించి ఒక చోటు కాదు, ఒక ఊరు కాదు, ఒక లోకము కాదు, ఒక జాతి కాదు, ఒక జన్మ కాదు, అనేక జన్మాదులలో పట్టుబడుతూ ఉన్నారన్న రహస్యాన్ని గుర్తించి దయగలిగినటువంటి మహాపురుషులు, యోగి పుంగవులు వాస్తవాన్ని
గుర్తించి అనుభవపూర్వకంగా గ్రహించి అనుభవించి ఈ సత్యాన్ని సర్వజీవకోటికి అందించాలనేటువంటి ప్రేమతో ఈ ఉపనిషత్తులను మనకు అందించారు. ఉపనిషత్ అనగా భగవంతుడు నీకు అత్యంత సన్నిహితుడై ఉన్నాడు, భగవంతుడు నీకు అత్యంత చేరువలో ఉన్నాడు, అంతకంటే దగ్గరగా ఆయన నీలోనే ఉన్నాడు. ఆయనను గ్రహించగలిగే జ్ఞానం నీలో ఆవిర్భవిస్తే నీకంటే వేరుగా లేడని తెలియబడేవాడే పరమాత్మ. ఇప్పుడు జీవాత్మ జీవ స్వభావాలను విడనాడి పరమాత్మ స్థితుడై శాశ్వత ధామాన్ని అందుకుంటాడనే రహస్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఉపనిషత్తును మనకు అందిస్తున్నారు. కోరికలే జీవునకు అనేక అనర్థములను కలిగిస్తూ ఉన్నాయని, అవిద్యాస్వరూపమైనటువంటి శరీరాదుల పట్ల మమత్వము కలిగినటువంటి జీవుడు ఆయుః పరిమాణము పూర్తి కాగానే దేహాన్ని విడనాడి ఇక ప్రాప్య లోకాంతరం గచ్చతి, తన కర్మ కొద్దీ ఇతర లోకాలకు వెళ్ళిపోతున్నాడు అంటాడు. ఇప్పుడు మనము భూలోకములో ఉన్నాము. ఇది వరకు మనము ఎవరెవరు ఏ లోకములో ఏ జన్మలో ఏ ప్రదేశములో ఏ జాతిలో ఎలా ఏ విధమైనటువంటి బాధలలో ఉండి ఇక్కడికి వచ్చామో ఆ భగవంతునికి ఎరుక. మనం వాటిని లెక్కించడానికి వీలు కాదు. అలాగా జన్మ పరంపరలుగా జీవులు అనేక జన్మలలో అనేక లోకములలో అనేక జాతులలో జన్మించి ప్రాప్త కర్మ ఫలపాకేన వర్తాంతర కీటవ విశ్రాంతి నైవ గచ్చతి. జీవునికి విశ్రాంతి లేదు అని చెప్పేశాడు. ఎలాగా? నీ కర్మలు నిన్ను ఒక్క చోట ఉండనివ్వడం లేదు. ఇట్టి కర్మలను నువ్వు ఆపడం లేదు. వీటిని దాటగలిగినటువంటి జ్ఞానము వైరాగ్యము నీకు కలుగుట లేదు అనేసాడు. అందుకు కర్మల వలయములో చిక్కి కర్మలు ఆడించినట్లు ఆడేవాడు బద్ధజీవుడు. అందుకని ఉపనిషత్తు ఇలా హెచ్చరిస్తూ ఉంది. సత్కర్మ పరిపాకతో బహూనాం జన్మనామస్తే నృణాం మోక్షేచ్ఛా జాయతే. అనేక జన్మలలో చేసుకున్న పుణ్య పరిపాకం ఇవంతా ఒక్క చోట చేరి నీకు మానవ జన్మాన్ని అనుగ్రహిస్తుంది అంటాడు. మరి మానవ జన్మానికి పూర్వజన్మ సుకృతముతో వచ్చిన వానికి మాత్రమే భగవంతునికి చేతులెత్తి నమస్కరించడానికి మనస్సు ప్రేరణ జరుగుతుంది అంటాడు. మన అదృష్టం ఏమనాలి? ఈ లోకంలో ఎందరో మానవులుగా పుట్టారు, కానీ భగవానునికి చేతులెత్తి నమస్కరించకుండా జీవించే వాళ్ళు ఎందరున్నారు చెప్పండి? ఎందరో ఉన్నారు. నిదురలేస్తే మరలా నిదురించేంత వరకు ఏదో వ్యవహారములతో కాలం గడిపేస్తూ పోతూ ఉన్నారు. కానీ ఆయుష్ అనేటువంటి శక్తి ద్వారా భూమి మీద శరీరం ఉంది. ఆయుష్ అయిపోతే శరీరం రాలిపోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంది అని ఆలోచన చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు, అతి తక్కువగా ఉంటారు. అందుకని అనేక జన్మలలో చేసుకున్నటువంటి సుకృత పరిపాకము వలన
మానవ జన్మము సిద్ధింపగా ఆ జన్మలో భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనే ఇచ్చ పూర్వజన్మ సుకృతం వల్ల కలుగుతుంది అంటాడు. అందుకే నీకు భగవంతుని మీద చింతన ఏర్పడుతూ ఉంది అంటే ముందు పుణ్యం చేసుకున్నావు. అది నీకు ఈరోజు ఆయన వైపు మనస్సు తిరిగేటట్టు చేస్తోంది. పుణ్యహీనులుగా ఉన్నటువంటి వాళ్లకు భగవంతుని మీద మనస్సు తిరగదు. అందుకని తథా సద్గురుమాశ్రిత్య చిరకాల సేవయ బద్ధాన్ మోక్షం కక్షిత్రయాతి. భగవత్ పరితాపము కలిగిన వాడు సద్గురువును ఆశ్రయించి చిరకాలము ఆయన సన్నిధిలో ఆయన పాదపద్మములను సేవించి అవిచారకృతో బంధో విచారాన్మోక్ష భవతి తస్మాత్ సదా విచారయేతు. గురునాథుని యొక్క శుశ్రూషలు చేస్తూ ఆయన ఉపదేశించేటువంటి ధర్మములను చక్కగా శ్రవణము చేసి విచారజ్ఞానము గలవాడై తన యొక్క అంతరంగములో మనస్సు సూచిస్తున్నటువంటి స్వభావాలను గురునాథుడు ఉపదేశిస్తున్నటువంటి ధర్మ సూక్ష్మాలను ఈ రెండిటినీ ఒక్కసారి విచారించి విచారజ్ఞానముతో మనసులో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ యోగ మార్గము గుండా పరమాత్మను దర్శించడానికి తగు మార్గాన్ని అనుసరించేస్తాడు. అందువల్ల ఇక్కడ బ్రహ్మైవావశిష్యతే అంట. పరమాత్మ నాకు వేరుగా లేడు అన్న స్థితికి పాపసాగరములో కర్మల సుడిగుండములో కొట్టుకుపోయినటువంటి క్రిమి వంటి జీవుడు అనేక జన్మ పరిపాక ప్రభావము చేత మనుష్య జన్మలో ముముక్షత్వము సిద్ధింపగా మహాత్ములను ఆశ్రయించి వారిని సేవించి వారి సేవా ప్రభావము చేత ముక్తిని పొందగలుగుతూ ఉన్నాడన్న విషయాన్ని చెబుతూ పరజీవోపాధి మాయా విద్యే విహాయ తత్వం పదలక్ష్యం ప్రత్యగభిన్నం బ్రహ్మ తత్వమసి త్యహం బ్రహ్మాస్మీతి వాక్యార్థ విచార శ్రవణం భవతి ఏకాంతేన శ్రవణార్థానుసంధానం మననం భవతి శ్రవణ మనన నిర్విచికిత్సే వస్తున్యేకతానతయా చేతస్థాపనం నిదిధ్యాసనం భవతి. నీటిని నిల్వ చేయడానికి కుండ ఎలా అవసరమో ప్రవాహమునకు అడ్డుగా కట్టను ఏర్పరిస్తే అవి చెరువులుగా గుంటలుగా ఎలా రూపుదాల్చి వేసవి కాలములో ప్రజలకు ఆ నీరెట్లా ఉపయోగపడుతుందో అలాగా మనస్సు యొక్క ప్రయాణాన్ని మనోప్రవాహాన్ని గుర్తించి మహానుభావులైనటువంటి వాళ్ళు దాని యందు చెరుకు రసములోనే బెల్లం అనే స్వరూపం వెలికి వచ్చినట్లు నీరుగా ఉన్నటువంటి చెరుకు రసం కరుడు కట్టేటువంటి స్వభావము గల బెల్లంగా ఎలా మారుతూ ఉందో అలాగే ప్రవహిస్తూ ఉన్నటువంటి యొక్క మనస్సులోనే భగవద్ అనుగ్రహం వల్ల నిగ్రహించగలిగితే అనగా అన్య విషయముల వైపునకు పయనించే మనస్సును భగవంతుని వైపునకు మరలించడమే, అంతేగాని అది లేకుండా చేయడం కాదు. మనస్సు ఎప్పటికీ లేకుండా పోదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మనస్సు అనేది ఎప్పటికీ లేకుండా పోదు.
కానీ అది భగవంతుణ్ణి తెలుసుకోక మునుపు ఇంద్రియ వ్యాపారముల యందు ఇంద్రియ వృత్తుల యందు విహరించే అంతకాలము దాన్ని మనస్సుని మాయయని అవిద్యయని చెప్పబడుతూ ఉంది. అదే మనస్సు ఇంద్రియాతీతమైన సంకల్పాతీతమైనటువంటి సత్యాన్ని గుర్తించగలిగిన నాడు అది జ్ఞానము, అది విజ్ఞానము, అది ఆత్మస్వరూపం. కనుక మనస్సు అనేది ఎప్పుడూ ఉంది. ఆ మనసు లేని సమయం లేదు. అది ఆత్మను దర్శించక మునుపు ఉంది. ఆత్మను దర్శించిన తరువాత కూడా అది సమస్తమును తెలుసుకుంటూ ఉంది, జ్ఞానమై అనుభవిస్తూ ఉంది, సత్యమై. అందుకంటే భగవంతుడు నీకు ఆ మనస్సుని ఇచ్చాడు. ఆయన ఒరే నాయన, ఇది ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఇది ఎప్పుడూ ఉంది. అది ఈ జన్మలోనే ఉంది, నీకు ముందు జన్మలో కూడా ఉంది. నువ్వు ఎన్నెన్ని జన్మలు ఎత్తుతూ వచ్చినా అన్ని జన్మల్లోనే మనస్సు ఉంది. అందుకే ఇప్పుడు చూడండి, చీమకుంది, దోమకుంది, పశువుకుంది, పాముకుంది, పక్షులకుంది, సర్వప్రాణికోటికి మనసు ఉంది. కానీ మనసు ఉంది కానీ జ్ఞానము లేదు. ఏ జ్ఞానము? ధర్మాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానము లేకుండా జీవులు వ్యవహరిస్తూ ఉండే దానివల్ల బంధానికి కారణమైనటువంటి దేహాదుల్లో పట్టుబడాల్సి వస్తూ ఉంది. అందుకే మనం ఇప్పుడు ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే ఏం కావాలి? విచార జ్ఞానం కావాలి. విచార జ్ఞానం దేనివల్ల వస్తుంది? నీకు సజ్జన సాంగత్యం వల్ల వస్తుందని చెప్తూ ఉన్నాడు. ధ్యాతృధ్యానే విహాయ నివాతి స్థిత దీపవా ధ్యేయక గోచరం చిత్తం సమాధిర్భవతి. ధ్యానమును చక్కగా శీలించినటువంటి పుణ్యాత్ముడు పద్మాసనమునందు కూర్చొని నడుము మెడ వంకర లేకుండా నిటారుగా కూర్చున్నవాడై దృష్టిని భ్రూమధ్యమందు చేర్చి, ఎక్కడైతే మనం నుదుట తిలకం పెట్టుకుంటూ ఉంటామో అది భ్రూమధ్యం. అక్కడ దృష్టిని నిలిపినప్పుడు మనస్సు యొక్క చర్యలు నీకు అక్కడ తెలియబడతాయి. మనస్సు ఏం చేస్తూ ఉంది అన్న విషయం నీకు అక్కడ తెలియబడుతుంది. ఇక్కడ చలించే స్వభావము గల మనస్సును, చలిస్తూ ఉన్నటువంటి దానిని గ్రహించేటువంటి జ్ఞానముగాను రెండూ ఉన్నాయి అక్కడ. ఎట్లయితే నీవు ఒక ఇనుప రాడ్డును కట్ చేయాల్సి వచ్చినప్పుడు అదే లోహముతో చేయబడినటువంటి చీర్ణం ఆచారి దగ్గర కొలిమిలో దాన్ని ఒక బ్లేడులాగా తయారు చేసి దానికి టెంపర్ ఇచ్చేవాడు. ఆ టెంపర్ ఇచ్చే దానివల్ల అది మళ్ళీ మడుగదు. ఆచారి దగ్గర శిక్షణ పొందింది శిక్షణ పొందకుండా ఉండే వాటన్నిటిని కటింగ్ చేసేస్తున్నది. అదే లోహమే, అది కూడా. దానికి శిక్షణ ఉంది, దీనికి శిక్షణ లేదు, కాబట్టి వీటిని అది ఖండిస్తుంది. అదేవిధంగానే ధ్యానంలో కూర్చున్నప్పుడు భ్రూమధ్యమునందు సంకల్పములను గ్రహించేటువంటి జ్ఞానం, ఈ జ్ఞానమే ధ్యానములో నీకు సహకరించగలిగేది అనేది గురువు నీకు హెచ్చరించి దానిని తెలియచేస్తాడు. ఆయన ద్వారా దాన్ని వినియోగించుకునే విధానము తెలియబడినటువంటి వాడవైనటువంటి నీవు ధ్యానములో కూర్చొని ఉన్నప్పుడు మనస్సు ఎక్కడ రిలీజ్ అవుతుంది? దృష్టి యందు. మరి జ్ఞానం ఎక్కడ రిలీజ్ అవుతుంది? అది కూడా దృష్టి అందే. ఈ దృష్టిలో రెండెట్లున్నాయి. పిల్లదే ఇంట్లో ఉంటుంది, అదే ఇంట్లో ఎలుకలు ఉంటాయి. ఎలుగు పని ఎలుగు చేస్తూనే ఉంటుంది.
పిల్లికి ఎదురుపడితే ఎదురుపడే, లేకపోతే దాని పని సాగిస్తూనే ఉన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే జ్ఞానము మనస్సు రెండు మన ఇంట్లోనే కాపురం చేస్తూ ఉన్నాయి. కానీ దానికి దొరకకుండా ఇది, దీనికి అంటపడకుండా అది మెలుగుతూ ఉన్నాయి. ఇక్కడ అలా కాదు. యోగి అయినటువంటి వాడు జ్ఞానముతో ఆలోచనలను గమనిస్తూ వస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంతవరకు మనం ఒక టాపిక్ తీసుకున్నాం, మనసు ఎక్కడ రిలీజ్ అవుతూ ఉంది, దృష్టి ఎందు అని చెప్పుకున్నాం. మరి దృష్టి జ్ఞానం దేని నుంచి రిలీజ్ అవుతోంది, అది కూడా దృష్టి అంతే. ఈ దృష్టిలో రెండు ఎలా రిలీజ్ అవుతున్నాయి అంటే అదేనండి ఇక్కడ రహస్యం. కుడి కంటి యందు ఆత్మ జ్ఞాన రూపాన్ని ధరించి ప్రకాశిస్తూ ఉంది, ఎడమ కంటి యందు మాయ జీవస్వరూపముతో సంకల్ప రూపములతో వెలువడుతూ ఉంది. ఇవి రెండు భూమధ్యములో కలిసినప్పుడు దేనికి బలం అధికమైతే అది ఇంకొక దాన్ని లోపరుచుకుంటుంది. అందువల్ల జ్ఞానమునకు బలం తక్కువ ఉంటే అజ్ఞానపూరితమైనటువంటి యొక్క సంకల్పములు విజృంభించి ధ్యానాన్ని పడగొట్టేస్తాయి. మరి జ్ఞానమునకు బలం అధికమైతే అజ్ఞాన విజృంభితమైనటువంటి సంకల్పాలను లోపరుచుకునేస్తాయి. ఎట్లయితే రెండు పొట్టేళ్ళు ఢీకొన్నప్పుడు దేనికి బలం అధికమైతే అది గెలుస్తుంది, దేనికి బలం తక్కువ ఉంటే అది లోపడిపోతుంది. ఆ విధంగా ఈ మనస్సు ఈ జ్ఞానము రెండు అలా ఢీకొని దేనికి బలం ఉంటే అది గెలుస్తూ ఉంది, బలము లేనిది ఓడిపోతుంది. అందుకే మనం ధ్యానంలో కూర్చుంటే మనం అనుకున్న ధ్యేయాన్ని సాధించగలుగుతున్నామా అంటే ప్రతిరోజు ఓటమనే అంగీకరిస్తున్నాం. కారణం అందుకే దీనికి ఇక్కడ ఈ జ్ఞానాభివృద్ధిని పొందుట కొరకై వినాలి. ఎందుకు వినాలి, ఎందుకు ఆశ్రమానికి రావాలి అంటే మహావాక్యములను శ్రవణము చేయడం, దాని గురించి చింతన చేయడం, దానిని ధ్యాన రూపములో దానిని అనుభవానికి తీసుకోవడం, ఈ ప్రయత్నము కొనసాగిస్తే, అందుకే కొనసాగించినప్పుడు దాని యొక్క ప్రతిఫలం నీకు అందుతుంది. బ్రహ్మదేవుడు నాకు రాత సరిగా రాయలేదు అని అంటూ ఉంటారు కొంతమంది తల పట్టుకుంటూ ఇది తలరాత అని అంటూ ఉంటారు. తలరాత ఎక్కడుంది అంటే గురువు చెప్పినటువంటి ఆ యోగ రహస్యాన్ని భ్రూమధ్యములో నీవు కేంద్రీకరింపచేసినట్లయితే ఆ భ్రూమధ్యములో ఉన్నటువంటి తలరాత డిలీట్ అయిపోతుంది నాయన. ఆ నొసట రాత ఏం రాసి ఉంటాడు బ్రహ్మ అంటే ఆయన ఎక్స్ట్రాగా ఈ ఒక్క పాయింట్ కూడా రాయడు, రాసే అధికారం ఆయనకు లేదు. ఒక్క పాయింట్ కూడా ఎక్స్ట్రా రాస్తే, లేనిదాన్ని రాస్తే బ్రహ్మ తప్పుడోడైనట్లే కదా, తప్పు రాసినట్లే కదా. లేదు తగ్గించి రాశాడు అనుకోండి, ఉన్నది ఉన్నట్టు రాయకుండా తగ్గించాడు అనుకోండి, మరి తప్పు చేసినట్లే కదా. ఎక్స్ట్రా రాసినా తప్పు చేసినట్లే. ఏమి లేదు, ఉన్న వాటిని తగ్గించి రాసినా తప్పు చేసినట్లే. బ్రహ్మ తప్పు చేసేవాడా? మరి బ్రహ్మ యొక్క పని ఏమిటి? ఉన్నది ఉన్నట్లు ఆయన కనపరచడం ఆయన ధర్మం. నీది ఇది అని వారు చేసుకున్నటువంటి యొక్క కర్మఫలాలను వాళ్ళ నుదుట ఆయన చిత్రీకరిస్తున్నాడు, అంతే. ఇది ఆయన పని. మరి నీ పని ఏమిటి అంటే నీవు వాటిని తొలగించుకోవచ్చు. అందుకే విధి వ్రాత తప్పించు గురుండని వింటిని పెక్కురు పెద్దలచే అన్నారు మహాత్ములు. విధి బ్రహ్మచేత లిఖింపబడినటువంటి వ్రాతను గురువు తొలగిస్తాడట శిష్యునికి. ఎప్పుడు? గురువు చెప్పిన మాట విన్నప్పుడు. గురువు ఏం చెబుతాడో దానిని నువ్వు ఆచరణలో పెట్టినప్పుడు దాని అంతటా అదే తొలగిపోతా వస్తుంది.
దాన్ని ఆచరణలో పెట్టకపోతే అది ఎలా తొలగుతుంది చెప్పండి? తొలగదు. అందుకని కుడి కంటి యందు ఆత్మ ప్రకాశిస్తూ ఉంది, దాని ద్వారానే జ్ఞానోదయం అవుతూ ఉంది. ఎడమ కంటి యందు జీవకళ ప్రకాశిస్తూ ఉంది, దాని ద్వారానే పురాకృత దోషములన్నీ దృష్టిలో రిలీజ్ అవుతూ ఉన్నాయి. అందువల్ల కుడి ఎడమల రెండింటినీ నీవు ఫోర్సు చేసినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి యొక్క ఆ సుకృతాలు దుష్కృతాలు రెండు భ్రూమధ్యములోకి వచ్చి అక్కడ అవి భస్మీపటలం అవుతాయి. ఇప్పుడు మీరు పొయ్యిలో 2 కట్టెలను పెట్టండి, ఎట్ట పెడతారు కట్టెలు తెలుసా? ఒక కట్టెని ఇలాగా, ఒక కట్టెని ఇలాగా, ఒకదాని మీద ఒకటి ఇట్ట పెడతారు. భ్రూమధ్యముల దృష్టిని కన్నులు 2 ముక్కుకు ఈ చివర ఒకటి ఈ చివర ఒకటి ఉన్నా ఇవి 2 అక్కడికి వచ్చి ఇలా కలుసుకుంటాయి. పొయ్యిలో కట్టెలు ఇట్ట ఒకదాని 2 కొనలు 2 మొదళ్ళు దూరంగా ఉన్నా 2 కొనలు కలిసేటప్పుడు మాత్రం ఒక చోటుకు వచ్చి అట్ట కలుసుకుంటాయో, 2 కన్నులు ముక్కుకు ఆ చివర ఈ చివర ఉన్నప్పటికీ దృష్టి స్వరూపంలో మాత్రం భ్రూమధ్యములకు వచ్చి కలుసుకుంటున్నాయి. అది ఇప్పుడు ఈ లైట్ వెలుగుతూ ఉందంటే ఎర్త్ పేసు 2 కలుసుకున్నాయి అక్కడ. ఇక్కడ ఈ లైట్ దగ్గర తప్ప ఆ వైర్లో ఎక్కడి జామ్ అయిపోయినా ప్రమాదాన్ని సృష్టిస్తాయి, లైన్నే కాల్చాడు బారేస్తాయి. అందువల్ల ఏది బలుపు? బలుపు ఏది? దృష్టి. అది బలుపు, అది అక్కడే అది ప్రకాశిస్తుంది, కానీ ఇంకెక్కడ లైన్ కలిపినా ప్రమాదం సృష్టిస్తుంది. అందువల్ల ఆ భ్రూమధ్యం అనేటువంటి చోట జ్ఞాని నిలబడాలి. అది మన నివాసస్థ పద్మాసనం అంటే ఏంది? శరీరాన్ని కదలకుండా కూర్చోబెట్టడం అనేది బాహ్య చిహ్నం ఇది. కానీ భ్రూమధ్యం అనేటువంటి యొక్క పద్మమునందు దాన్ని ఆగ్నేయ చక్రం అని కూడా అన్నారు మన పెద్దలు. అక్కడ ఎవడైతే నిశ్చలంగా నిలబడతాడో అటువంటి వాడు అత్యంత శీఘ్రకాలములో మనోమాలిన్యములన్నిటినీ దూరం చేసుకుంటాడు. అందుకని హెచ్చరించేది ఏమిటి అంటే, శ్రద్ధగా మహాత్ముల ద్వారా ధర్మాలను శ్రవణము చేసి దానిని మనస్సునందు భద్రపరుచుకొని దానిని విచార జ్ఞానము చేత ధ్యానారూఢుడయ్యి బంధములను అధిగమించి నీ వాస్తవ ఆత్మస్వరూపాన్ని దర్శించాలి. ఇదండి మహాత్ముల యొక్క ఉద్దేశం. అందుకని ఇక్కడ మహర్షి చెబుతున్నాడు, ధ్యాతృధ్యానే విహాయ నివాత స్థిత దీపవా. గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించినట్లు సంకల్ప దోషములు తొలగినప్పుడు మనస్సు ఆత్మస్వరూపాన్ని దర్శిస్తుంది అంట. అసలు ఇక్కడ భ్రూమధ్యములో ఆత్మను దర్శిస్తుంది అంటే ఏంది తెలుసా? అసలు ఆత్మ అంటే ఏంది? మనస్సు యొక్క స్వరూపం ఏమిటి? మనస్సు ప్రకాశ స్వరూపం, మనస్సు వెలుగు స్వరూపం. అది మీరు ఒక మినుగురు బూసుని చూడండి, మినుగురు బూసుని అది రాత్రిలో మిణుక్కు మిణుక్కు మిణుక్కుమంటూ ఉంటుంది చూడండి. ఏందది? ఆ మిణుక్కు మిణుక్కు అంటూ ఉండేది ఆ పురుగులో ఏందది? అది ఎరుక. ఆ ఎరుకే మనస్సు. ఇది మనస్సు కాంతి స్వరూపమే మనస్సు. అందుకే మనస్సు మెలకువలోకి రాగానే కళ్ళు కనపడతా ఉండే చూడండి, కళ్ళు తెరుస్తున్నాం. మనస్సు నిద్రలోకి వెళ్ళిపోగానే కళ్ళు మూతపడిపోతున్నాయి చూడండి. ఇప్పుడు అర్థమైందా? మనస్సు వెలుగు స్వరూపము. అదండి. ఈ మనస్సు జ్ఞానం గలవానికి కనబడుతుంది. ఏ రూపంలో? ప్రకాశ స్వరూపంలో కనపడుతుంది. ప్రకాశ స్వరూపంలో అది కనబడినప్పుడు మరి చెదులు తినేసేటువంటి యొక్క కట్టె అగ్గిలో పడితే ఎట్లా ప్రజ్వలిస్తుందో కాంతితో, అలాగా ఈ మనస్సు అనేటువంటిది జ్ఞాన దృష్టిలో పడిందంటే తన స్వరూపం అప్పుడు ప్రకాశిస్తుంది. కట్టి నిప్పుల్లో పడి ప్రకాశించినట్టు. దానికి ఇంకొక ఉదాహరణ చెప్తా. ఇన్ని బొగ్గుల్లో ఒక నిప్పేసి ఊపుతా ఉండు,
ఈ బొగ్గులకన్నిటికీ నిప్పు రూపం వస్తుంది. బొగ్గులన్నీ ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి, పట్టుకుంటే చల్లగా ఉంటాయి. ఆ నిప్పు దాని మధ్యలో వేసి ఊపుతా వచ్చినట్లయితే నిప్పు యొక్క స్వరూపం బొగ్గులకన్నిటికీ వచ్చేసినట్లు జ్ఞానం అనే దాన్ని భూమధ్యములో దానిని మరువకుండా ఉంచుకున్నట్లయితే ఆ గుణాలకన్నిటికీ కూడా బొగ్గుకు నిప్పు రూపం వచ్చేసినట్లు గుణములన్నిటిలోన మార్పు వచ్చేస్తుంది. గుణాలన్నీ సద్గుణాలుగా మారిపోతాయి. మనకున్న దుర్గుణాలన్నీ ఏమైపోతాయి అంటే బొగ్గులన్నీ నిప్పులైనట్లు దుర్గుణాలన్నీ సద్గుణాలుగా మారుతాయి. అంటే ఇవి అప్పుడు కూడా ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, అప్పుడు కూడా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి గుణాలు అనేటువంటివి. కానీ ఆ గుణాలలో మార్పు వచ్చేస్తుందండి. దుర్గుణాలన్నీ సద్గుణాలుగా మారిపోతాయి. ఎట్టయితే బొగ్గులన్నీ నిప్పులుగా ఎలా మారుతాయో ఆ నిప్పులన్నీ చల్లారిన తర్వాత విభూదిగా ఎట్లా మారుతాయో ధరించుకోవడానికి, అలాగా గుణాలలో మార్పును తీసుకురాగలిగిన శక్తికే యోగమని పేరు. ఒక్కో వ్యక్తి ఎంత చెప్పినా మారడు, ఎంత చెప్పినా వినరు. అట్లాంటి వాళ్ళని మనం ఇప్పుడు ఎంతనో చూస్తున్నాం. ఎంతన్నా చెప్పు వాడు మారడు, వాడు వినడు. ఏమిటి కారణం అంటే వాళ్ళ మనస్సుకు ట్రీట్మెంట్ లేదు. అది మనస్సుకు ఎక్కితే వింటారు, మనస్సుకు ఎక్కనివ్వరు, ఎక్కించుకోరు. ఎట్లయితే కుళ్ళిపోయిన వస్తువును కలబెట్టే కొద్దికి దుర్వాసన వస్తుంది అన్నట్లు మనసు చెడినటువంటి వారిని పలకరించే కొద్దీ మనం దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అందువల్ల మనసు చెడిన వారితో మాట్లాడదు. అందుకు నిజములాడరాదు నీచుతోడ, నిజ మహాత్ముల గూడి నిజమాడగా వలయు విశ్వదాభిరాముని 20 మాట. అందుకని జ్ఞాని ఎప్పుడు మౌనంగా ఉంటాడు. మహర్షి చెబుతున్నాడు, ధ్యేయైక గోచరం చిత్తం సమాధిర్భవతి. ధ్యేయైక గోచరం, ధ్యేయమునందు నీవు నిలుచున్నప్పుడు వచ్చే సంకల్పాలన్నీ ఒక్కొక్కటి తొలగిపోగా తొలగకుండా ఏది నిలబడుతుందో అది ఆత్మ. దాన్ని ఇక్కడ సమాధి అంటాడు. సమాధి అంటే సమాధానము అందుకున్నటువంటి స్థితి గలవాడు అని అర్థం. సమాధానం అనగా సాక్షాత్కారం. మరి సాక్షాత్కారం అనగా భగవంతుని దర్శనం. మరి భగవంతుడంటే నీకు వేరుగా ఉన్నాడా? లేదు. నీ స్వరూపాన్ని నీవే అద్దములో ఎట్లయితే చూసుకుంటావో అలాగా యోగ జ్ఞానము చేత నీ యథార్థ స్వరూపాన్ని నీవు దర్శిస్తావు. ఇది నీ యథార్థ స్వరూపాన్ని నీవు దర్శిస్తావు. దీన్నే సాక్షాత్కారం అంట. అంతేగాని నీవు వేరు, ఆత్మ వేరు, పరమాత్ముడు నీకు ఎదురుగా దర్శనమిస్తున్నాడు, ఆయనను నువ్వు దర్శిస్తున్నావు అన్నది కాదు. నీవు పరమాత్మ కంటే వేరు కాదు. ఇప్పుడు మరి నేనెవరు అంటే భ్రాంతితో కూడి ఉన్నావు గనుక నీవు ఒక వ్యక్తిగా నీవు భావన చేస్తూ ఉన్నావు. విచారించగా ప్రతి ఒక్కరూ ఉన్నది ఒకే సత్యం కానీ, ఉన్నది ఒక్కరే కానీ ఇద్దరు లేరు అన్న రహస్యము ఇది సర్వజ్ఞులైనటువంటి మహాత్ములు కలిసి తెలుసుకున్న సత్యం ఇది.